కూడా కోర్టులో ఉండాల్సి వచ్చింది. చేయని తప్పుకి అలాగా కోర్టులో పడిగాపులు కాస్తూ అలా నిలబడి ఉండటం కష్టంగానే అనిపిస్తుంది. అయితే ఆ కోర్టు నుంచి ఇంటికొచ్చాను. ఏంట్రా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయమైన కేసులు పెట్టాడు. మనం తప్పు చేయలేదని తెలిసి కూడా ఇంత కష్టపడాల్సొస్తుంది అని బాధలో వచ్చాను ఇంటికి. ఇంటికొస్తే ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే రాజేష్ మహాజన్ మీద బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం అట అండి. బ్రాహ్మణ సంఘాలు. ఎందుకంటే బ్రాహ్మణ మహిళల్ని నేను అవమానించానట. అందుకని వైజాగ్‌లో టీడీపీ కార్యాలయం ముట్టడించారట. రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడించబోతున్నారట. అయ్యా బ్రాహ్మణ సంఘాల వారు, ఇక మీరు చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే మరొకరినో ముట్టడించకండి సార్. ఒకవేళ నిజంగా రాజేష్ మహాసేన్ అనేవాడు పోటీ చేస్తే